ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు అత్యంత ఉత్కంఠభరితమైన మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరియు ఆయన తనయుడు లోకేష్తో పాటు జనసేన పవన్ కళ్యాణ్ లక్ష్యంగా సాగుతున్న న్యాయ పోరాటాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. హైకోర్టులో దాఖలైన తాజా పిటిషన్లను మరియు వాటిపై జరుగుతున్న వాదోపవాదాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్ని కీలక నిర్ణయాలు లేదా ఇటీవల జరిగిన కొన్ని రాజకీయ సంఘటనల నేపథ్యంలో వీరిని అరెస్ట్ చేయాలంటూ వినిపిస్తున్న డిమాండ్లు న్యాయస్థానం మెట్లు ఎక్కడం గమనార్హం. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నేతలు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు కావడంతో యావత్ రాష్ట్రం దృష్టి ఇప్పుడు హైకోర్టు వెలువరించబోయే తీర్పుపైనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం లేదా ఫిర్యాదుదారులు సమర్పించిన సాక్ష్యాలు ఎంతవరకు బలంగా ఉన్నాయనే అంశంపై న్యాయ నిపుణులు భిన్న వాదాలు వినిపిస్తున్నారు. ఒకవేళ కోర్టు ఈ కేసులో సీరియస్గా స్పందిస్తే అది కూటమి రాజకీయ భవిష్యత్తును ఏ విధంగా ప్రభావితం చేస్తుందనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. చంద్రబాబు నాయుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత కావడంతో ఇట్లాంటి న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కోవడంలో ఆయన వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు పవన్ కళ్యాణ్ పట్ల అభిమానులు ఉన్న విపరీతమైన క్రేజ్ మరియు ఆయన రాజకీయ దూకుడును అడ్డుకోవడానికే ఇదంతా జరుగుతుందని జనసేన కార్యకర్తలు భావిస్తున్నారు. లోకేష్ తన పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి బలంగా వెళ్తున్న తరుణంలో ఇట్లాంటి కేసులు ఆయన ప్రయాణానికి ఆటంకాలుగా మారుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హైకోర్టులో జరుగుతున్న విచారణలో భాగంగా పోలీసులు సమర్పించిన నివేదికలు మరియు ప్రతివాదులు తరపు న్యాయవాదులు వినిపిస్తున్న కౌంటర్ వాదనలు అత్యంత కీలకంగా మారాయి. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ కేసులు పెట్టారని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా చట్టం తన పని తాను చేసుకుపోతుందని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకవేళ అరెస్టుకు గ్రీన్ సిగ్నల్ లభిస్తే అది రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలకు దారితీస్తుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. రాబోయే రోజుల్లో కోర్టు ఇచ్చే మధ్యంతర ఉత్తర్వులు లేదా తుది తీర్పు ఈ నేతల రాజకీయ ప్రస్థానాన్ని ఒక కొత్త దిశకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ప్రజలు కూడా ఈ కేసులు పూర్వాపరాలను నిశ్చితగా గమనిస్తున్నారు మరియు సామాజిక మాధ్యమాల్లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. న్యాయ వ్యవస్థ నిష్పక్షపాతంగా తీసుకునే నిర్ణయం ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమని మేధావులు గుర్తు చేస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ ఏపీ రాజకీయాల్లో ఒక చరిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోయేలా కనిపిస్తుంది. కేసు విచారణ వేగవంతం కావడంతో తదుపరి విచారణలో ఎట్లాంటి ఆధారాలు బయటకు వస్తాయి మరియు న్యాయమూర్తులు ఎట్లాంటి వ్యాఖ్యలు చేస్తారనేది ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠతను పెంచుతుంది. ఒకవేళ ఈ ముగ్గురు నేతలను వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉంటే అరెస్టు తప్పదనే సంకేతాలు వెలువడడంతో తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది.